హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే నా బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే మీతో ఈరోజు అయితే షేర్ చేసుకోబోతున్నాను. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి. నాకైతే ఇట్లాంటి డిజైన్ కలర్స్తో ఉన్నటువంటి బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం. ఆఫ్ కోర్స్ అమ్మాయిలందరికీ ఇష్టమే, నాకు కూడా ఇష్టమే. అసలు ఎన్ని రోజుల నుంచి కలెక్ట్ చేసుకున్నానో దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూడండి. ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే నేను జ్యువెలరీ కలెక్షన్ అనమాట. నేను ఏంటి గాజులు బ్యాంగిల్స్, నాకు ఎలాంటి బ్యాంగిల్స్ ఉన్నాయో చూపిస్తాను. ఇది మా పాత పురాతనమైన ఇవన్నీ నా బ్యాంగిల్స్ కలెక్షన్. మీకు ఈరోజు నేను నాకున్న బ్యాంగిల్స్ అన్నీ చూపించబోతున్నా. కొంచెం దగ్గర చెప్పుకుంటా. ఫస్ట్ ఇలా ఉన్న ఒక్కొక్క జత చూపిస్తాను మీకు. ఇవి ఓల్డ్ గాజులే, కానీ నేను చాలా రోజుల నుంచి దాచిపెట్టుకుంటున్న గాజులు అనమాట. ఇది స్టోన్ వర్క్ వచ్చినాయి. ఇవి చూడవచ్చు మీరు. ఈ గాజులు అంటే నాకు కూడా చాలా ఇష్టం. నేను ఎక్కువ శాతం ఇట్లాంటివి కలెక్ట్ చేసుకుంటూ ఉంటాను. కొంచెం దగ్గర దొరుకుతాను. వేరే దూరం అయిపోయింది. ఫస్ట్ ఈ జతలు చూపిస్తా. ఇవైతే నాకు ఫేవరెట్ గాజులు. 4 సంవత్సరాలకి మేమించి అప్పటి నుండి వేసుకుంటున్న గాజులు అనమాట. ఇవైతే నాకు చాలా ఇష్టం. నా ఫేవరెట్ గాజులు ఇవి. చిన్న అకేషన్ వచ్చినా ఇవైతే వేసుకుంటుంటా అప్పుడప్పుడు. ఆ తర్వాత పక్కన పెడతాయి తీయడానికి వస్తుంది. గాజులేమో మా వదిన రాజస్థానీ స్పెషల్ అని చెప్పేసి తెప్పించింది. 3 years అవుతుంది. లోపల ఏంటంటే మొత్తం ఇట్లా ప్లాస్టిక్ ఉంటుంది. ప్లాస్టిక్ గాజులా ఉంటుంది. దానిపైన ఇట్లా కుందాన్ని సక్కబెట్టి మంచి ఇట్లా వర్క్ అయితే వచ్చింది. ఇవి కూడా నా ఫేవరెట్ గాజులు. చూడొచ్చు. ఇవేమో ఇంకా స్టోవ్ అదే ఏమంటారు, అది ఇట్లా క్రిస్టల్ వర్క్ అనమాట. ఇవి కూడా నాకు ఇష్టమైన గాజులు. చాలా రోజుల నుంచి నేను దాచిపెట్టుకుంటున్నా. ఇవి కూడా క్రిస్టల్ వర్క్ గాజులే. నేను ఎక్కువ శాతం ఇట్లాంటి గాజులు వేసుకుంటాను అనమాట. ఎందుకంటే ఎక్కడ పార్టీ వేర్ కానీ ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఈజీగా వేసుకోవడానికి తీయడానికి ఉంటాయి. అండ్ చూడడానికి కూడా స్టైలిష్గా ఉంటాయి. కాబట్టి నేను ఇట్లాంటి గాజులు అయితే సెలెక్ట్ చేసుకుంటా. ఇవి చూడొచ్చు. తర్వాత ఇవి కూడా నాకు ఫేవరెట్ గాజులు. నిజం చెప్తున్నా, ఈ గాజులు అయితే నాకు ఫేవరెట్ గాజులు. చూడొచ్చు డిజైన్. అసలు నేను ఎన్ని కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటానంటే నాకు ఎంత ఇష్టం అంటే గాజులు చాలా ఇష్టం. నేను గాజుల కోసం ఎంత అంటే నాకు మా వాళ్ళు కూడా ఏది కావాలన్నా సరే గాజులు కొనిస్తే ఇక నేను కూల్ అయిపోతా అని చెప్పేసి మా వదిన వాళ్ళు కూడా నాకు మంచి గాజులు అయితే కొనిస్తుంటారు. ఇవి కూడా నా జ్యువెలరీ కలెక్షన్లో ఇది ఒక భాగమే. ఇది వేరే గాజు, ఇది వేరే గాజు పోయిందనమాట. ఇది కానీ ఇట్లాంటివి కూడా నాకు ఇష్టం. నేను ఎక్కువ గాజులలో ఇట్లాంటి ప్రిఫరెన్స్ ఇస్తాను. మళ్ళీ సెట్ చేసి పెట్టుకుంటున్నా.
నాకు ఎక్కువ శాతం చాలా ఇన్స్టెంట్గా రెడీ అవ్వడము, అట్లా బయటకు వెళ్ళేటప్పుడు కానీ ఇట్లానే చాలా హెవీ కాకుండా ఉన్న చిన్న కొద్ది పాటితోనే మంచిగా నీట్గా రెడీ అవ్వడం అంటే ఇష్టం. నాకు ఎక్కువ జ్యువెలరీ, గోల్డ్ అట్లాంటివి కూడా చాలా తక్కువ. బట్ ఉన్న వాటితోనే నేనైతే ఇవైతే ఒక గాజుల కలెక్షన్ అనమాట. హాయ్ గాయ్స్, మాలో వచ్చింది. ఇదొక గాజుల కలెక్షన్. ఇంకా వేరే చూడండి గైస్, ఫ్రీ ఫైర్ ఆడుతున్నాయి. కూరా ఇవి ఇంకొక రకం గాజులు. ఈ మా వదిన నాకు ఎంతో ఇష్టంతో అక్కడ శ్రీశైలంలో తీసుకొచ్చింది. అప్పుడప్పుడు వేసుకుంటా నేను. మోడల్ బోల్తే మోడల్ కూడా గాజులు. ఇంకొక బాక్స్ చూపిస్తా. ఇగో ఈ గాజులు అయితే నేను ఢిల్లీలో కొనుక్కున్నా. ఢిల్లీలో కొనుక్కున్న 4 years కింద. చూడొచ్చు, చాలా అందంగా ఉంటాయి ఈ గాజులు. నాకు ఇష్టము. ఢిల్లీలో కొనుక్కున్నానని చెప్పేసి మా వాళ్ళకి అందరికి చెప్పడం జరిగింది. ఇగో మోడల్ బోల్తే అనుకుంటే మన తోడి. ఇది మా వదిన ఒకసారి ఏదైనా ఏ చిన్న అకేషన్ వచ్చినా కానీ నాకు తీసుకోండి. ఫ్రీ ఫైర్, ఇగో ఫ్రీ ఫైర్. ఇగో ఈ గాజులు కూడా నాకు అంటే మా వదిన ఇట్లా నేను చెప్పాను కదా, ఎక్కడికి వెళ్ళి నాకు గాజులు మాత్రం ఖచ్చితంగా తీసుకొస్తూ ఉంటారు. ఈ గాజులు నాకు కూడా చాలా ఇష్టం. నాకు ఈ గాజులు ఇప్పుడు ఇంకొక బాక్స్ చూపిస్తాను. ఇవి ఏంటంటే కంప్లీట్ సిల్వర్ లాగా ఉండేటి అనమాట. లాస్ట్ ఇయర్ నాకు దుర్గాదేవి నవరాత్రులు ఉంటాయి కదా, దసరా అప్పుడు. అయితే నా కోసం అప్పుడు మా వదిన తీసుకొచ్చింది. అయితే దేవుడికి గాజులు పెడతారు కదా, ఇవే పెట్టి నేను పూజ చేసిన అనమాట 9 days. ఇది నా ఫేవరెట్ గాజులు. అంటే ఇది సిల్వర్ ఏం కాదు, కానీ ఆ కోటింగ్తో వచ్చినటువంటి గాజులు సూపర్ ఉన్నాయి. నాకైతే ఇది చాలా ఇష్టం. అండ్ నాకు కూడా ఇష్టం. ఇవేమో నా జ్యువెలరీ. నేను ఇది నెక్స్ట్ ఇంకొక వీడియోలో వేస్తా. జుట్టు అది మా అక్క కోసం అని చెప్పేసి, అంటే ఇట్లా పెట్టుకోవడానికి కోసం ఎప్పుడైనా ఫంక్షన్కి అట్లా. అది ఇంకా గాజులు ఉన్నాయి కదరా, మర్చిపోయినాను, సారీ. అది ఆల్రెడీ చూపించిందా? కమ్మలు ఇంకొక వీడియో కలెక్షన్ చేస్తా. నాకు హెవీగా ఉండే కమ్మలు అంటే లైక్ పెద్ద కమ్మలు ఉంటాయి కదా, అవైతే నాకు చాలా ఇష్టం అనమాట. ఇదేమో శ్రీ లక్ష్మీదేవి గాజులు. ఇది చూపిస్తున్నాను చూడండి. లక్ష్మీదేవి యొక్క సింబల్ ఉన్నది. ఇవి చాలా నాకు ఇష్టం ఈ గాజులు అంటే. కనబడట్లేదు కదా, సారీ. లక్ష్మీదేవి గాజులు. ఇవి నేను ఎప్పుడో కానీ పెట్టుకొని ఏదైనా మంచి అకేషన్ ఉన్నప్పుడు మాత్రమే పెట్టుకుంటా. నేను కూడా పెట్టుకోను గైస్. చూడండి గైస్, కొంచెం ఓవర్ అయినట్టుగా అనిపిస్తలేదు అరే నీకు? అనిపిస్తలేదు కొంచెం. ఇవేమో గాజు అంటే 3 గాజులు ఇట్లా అతకబెట్టి ఇప్పుడు చూపిస్తున్నారు కదా ట్రెండింగ్ గాజులు అని చెప్పేసి, ఆ కలెక్షన్ అనమాట ఈ గాజులు. ఇవండి నా గాజుల కలెక్షన్. ఇంకా ఉన్నాయి, ఇంకా 4 జతలు ఉండాలి, 4-5 జతలు ఉండాలి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియట్లేదు. కానీ నాకు జ్యువెలరీ అంటే దూరం జరుగుతావు, కొంచెం ఓవరాక్షన్ చెప్పురా. ఇగో వీడు మా అల్లుడు గాడు నన్ను నేను ఎప్పుడు ఏ వీడియో చేసుకుందామన్నా కూడా కుదరక నీకుంటే వేస్తుంటాడు వీడు. ఇదే అండి ఇది ఫ్రెండ్స్ నా గాజుల కలెక్షన్. మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి. నేను ఎక్కువ శాతం గాజులు అని కాదని నాకు చాలా ఈజీగా రెడీ అవ్వడం అంటే ఇష్టం. అందుకని చెప్పేసి ఇట్లాంటి గాజులు అయితే నేను తీసుకుంటూ ఉంటా. నాకు మట్టి గాజులు అంటే
నాకు మట్టి గాజులు అన్నా కూడా ఇష్టమే అట్లా, కానీ అవి నాకు వేసుకొని అటు ఇటు వెళ్ళడం కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇన్స్టెంట్గా అందుకనే ఇట్లాంటి గాజులు అయితే నేను ప్రిపేర్ చేసుకుంటాను. నాకు చాలా ఈజీగా నాకు ఈజీగా తీసి వేసుకోవడానికి ఉంటుంది కాబట్టి నేను గాజులు కలెక్షన్ అయితే నేను చేసుకున్నాను.